సిపిఎం పార్టీ తొర్రూరు మండల కమిటీ ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో నష్టపోయినటువంటి పంట పొలాలను మొత్తం బృందం తరపున పరిశీలించడం జరిగింది. ఈరోజు అమ్మాపురం గ్రామంలో చూసుకున్నట్టయితే ఒక రైతు 5 ఎకరాల భూమిని కౌలుకు చేస్తున్నటువంటి సందర్భంలో అరగాలం శ్రమించి పండించినటువంటి వరి పంట మొత్తం కూడా నేలపాలైనటువంటి పరిస్థితి ఉంది. పెట్టుబడి పెట్టి అదేవిధంగా యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడి కుటుంబం మొత్తం సర్వం సాకిరీ చేసి 1,000 రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి సందర్భంలో ఈరోజు రైతు కన్నూరు ఈ రైతు 10 ఎకరాలు కౌలు తీసుకొని చేస్తూ ఉన్నాడు. పేద రైతు. ఈ వరి మొత్తం కూడా నీటిమయంలో మునిగిపోయింది. దీన్ని తడిసినా కూడా ఈ వడ్లను మొత్తం కూడా గవర్నమెంటే దాన్ని ఖరీదు చేసి ఈ రైతుకు నష్టపరిహారం చెల్లించాలి. గవర్నమెంట్ 50,000 నష్టపరిహారం కల్పించాలి. అదేవిధంగా పత్తి కూడా చాలా పత్తి కూడా ఖరాబ్ అయింది కాబట్టి పత్తికి 30,000, మొక్కజొన్నలు కూడా మొలకొచ్చి చాలా దానివల్ల కూడా నష్టపోయిన ప్రతి దానికి కూడా దానికి 30,000 డిమాండ్ కట్టియాలని రైతు సంఘం తరఫున తొర్రూరు మండల కమిటీ సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. నాకు 2 ఆడపరగాళ్ళు ఏదైనా సహకరించాలా, లేకపోతే మన మందు బత్తాలు లేకపోతే పెట్రోల్ పట్టుకొని పోయినా కాల్చాలని ఇప్పుడు కూడా అదే పని అవుతుంది. నా పెళ్ళాన్ని పోతా నేను పోతా, ఇద్దరం పోతే కథ అయిపోతుంది. ఇక నాకే ఆధారం లేదు. ఇదే కౌలు చేసుకొని పోతారా. మాకు 2 ఆడబోరగాళ్ళు ఏమి లేదు, మాకు భూమి లేదు. ఏం చేయాలా? గవర్నమెంట్ సహకారం చేయకపోతే మేమైతే ఇక బతుకుడే లేదు. ఇక చెల్లించాలి. నష్టపోయిన పంట నష్టానికి చెల్లించాలి. పంట నష్టానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలి. నష్టపోయిన ప్రతి వరి పంటకు 30,000 రూపాయల నష్టపరిహారాన్ని